హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఒక ట్రిమ్మర్ కోసం చూస్తున్నారా? సో మీకోసమే ఈ వీడియోని అయితే తీసుకొచ్చాను. ఈరోజు డీజో ట్రిమ్మర్ కిట్ని అయితే ఒకటి లాంచ్ చేసింది అనమాట. యాక్చువల్గా డీజో నాతో కాంటాక్ట్ అయినప్పుడు మేము ఒక ట్రిమ్మర్ లాంచ్ చేస్తామంటే నేనేమనుకున్నానంటే రియల్మీ ట్రిమ్మర్ లాంచ్ చేసింది, అందులో ఏదో ఒక ట్రిమ్మర్ తీసుకొచ్చి వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారేమో అనుకున్నాను. బట్ వచ్చేసరికి వీళ్ళు ఫ్రెష్ డిజైన్తో వీళ్ళ ఓన్గా ఒక మంచి ట్రిమ్మర్ని అయితే తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, మంచి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ఈ ట్రిమ్మర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రైస్ కూడా చాలా లెస్ ప్రైస్లో, అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే ఈ ట్రిమ్మర్ని అయితే వీళ్ళు మనకు అందించారనమాట. ఆల్రెడీ చూశారు కదా, షేవ్ చేశాను. సో అంటే ట్రిమ్ చేశాను అనమాట, షేవ్ చేయలేదు, ట్రిమ్ చేశాను. సో నేను ముందుగా ఈ ట్రిమ్మర్ ఎలా ఉందని చెప్పేదానికన్నా బాక్స్ ఎలా ఉంటుంది, బాక్స్లో ఏమొస్తాయి, ఇవన్నీ చెప్పుకొని ప్రైస్ ఎలా ఉంది, ఫైనల్గా మనం ఈ ట్రిమ్మర్ని మనం పర్చేజ్ చేయొచ్చా లేదనేది మీకు ఇప్పుడైతే చెప్తాను. సో బాక్స్ అయితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. డీజో ట్రిమ్మర్ కిట్ రియల్మీ టెక్ లైఫ్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఇది రియల్మీ టెక్ లైఫ్ నుండి డీజో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా. సో ఇటు పక్కన చూస్తే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసుంటాయి. 40 లెన్స్ సెట్టింగ్స్తో వస్తుంది. 4-in-1 మల్టీ గ్రూమింగ్ కిట్, 240 మినిట్స్ రన్ టైమ్, టైప్ సి ఛార్జింగ్, ట్రావెల్ లాక్, IPX5 ఫుల్లీ వాటర్ వాషబుల్ అని చెప్పేసి ఇటు పక్కన రాసి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే మీకు ఎంఆర్పి ప్రైస్ అయితే 2499 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ ట్రిమ్మర్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 1299 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఫస్ట్ సేల్లో ఇంట్రడక్టరీ ప్రైస్ కింద వీళ్ళు ఫస్ట్ సేల్లో కేవలం 999 రూపాయలకే మీకు ఈ ట్రిమ్మర్ని అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. 23వ తారీఖు నుంచి ఈ ట్రిమ్మర్ సంబంధించిన సేల్ అయితే జరగబోతుంది. సో మీరు బిలో 1000 రూపీస్లో మంచి ట్రిమ్మర్ కోసం చూస్తున్నారు అంటే 23వ తారీఖున ఈ ట్రిమ్మర్ని అయితే మిస్ కాకండి. చెప్తాను ఇంకా మనకి ఈ ట్రిమ్మర్లో ఉండే ఫీచర్స్ ఏంటి అవన్నీ కూడా మీకు ఇంకా చెప్తాను. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు బాక్స్లో యూజర్ మాన్యువల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తుంటారు. సో ట్రిమ్మర్ని ఎలా యూజ్ చేయాలనేది దీంట్లో అయితే రాసి ఉంటుంది. తర్వాత మనకి ట్రిమ్మర్ అయితే కవర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. బయటికి తీయగానే మంచి ఇంప్రెషన్ అయితే ట్రిమ్మర్ తీసుకుంటుందని చెప్పొచ్చు అనమాట. సో క్యాచీగా ఉంటుంది, వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఉండదు, మీకు 160-170 గ్రామ్స్ మీకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట. చాలా క్యాచీగా ఉంటుంది. సో ఇక అలాగే మీకు ట్రిమ్మర్ కామ్ రెండు అయితే ఇస్తుంటారు. ఇది ఒకటి 10mm, ఇంకోటి వచ్చరికి 20mm. 10mm వచ్చరికి చిన్న సైజులో ఉంటే 20mm మీకు కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. ఇది కాకుండా నోస్ హెయిర్ ట్రిమ్మర్ హెడ్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇక అలాగే మీకు ఆయిల్ క్యాన్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇది సిలికాన్ ఆయిల్ అనుకుంటా. సో దీని వచ్చేసరికి మీరు ట్రిమ్మర్ మోటార్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఒక క్లీనింగ్ బ్రష్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు, హెయిర్ని మనం క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫైనల్గా ఒక టైప్ సి కేబుల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మంచి విషయం ఏంటంటే మనకి వీళ్ళు టైప్ సి కేబుల్తో పాటు అంటే టైప్ సి పోర్ట్తో అయితే ఈ ట్రిమ్మర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక ట్రిమ్మర్ ఫిజికల్ ఓవర్ చూస్తే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చాలా క్యాచీగా ఉంటుంది. పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది అనమాట. కంప్లీట్ ఇదంతా మీకు పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు డీజో బ్రాండింగ్ అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ చూస్తే టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఛార్జ్ కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇంతే కాకుండా మీరు ఈ ట్రిమ్మర్ని ఎప్పుడైనా బ్యాటరీ అయిపోయింది అనుకోండి, పవర్ బ్యాంక్ యూజ్ చేసి కూడా మనం ట్రిమ్మర్ని అయితే కంటిన్యూ చేసేవచ్చు, యూజేజ్ అయితే కంటిన్యూ చేయొచ్చు. అది కూడా నేనైతే టెస్ట్ చేసి చూశాను. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇదే మనం ట్రిమ్మర్ ఆన్ అండ్ ఆఫ్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక పైన మీకు ఒక డైల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డైల్లో 20 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ డైల్ మీరు తిప్పినప్పుడు పైన హెడ్ అనేది పైకి అయితే వెళ్తూ ఉంటుంది. అది మీరు ఈ కోంబ్ ఏదైతే ఉంటుంది, వీళ్ళు ఇచ్చిన 2 కోంబ్స్లో ఏదో కోంబ్ పెట్టినప్పుడే మనకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. మామూలుగా డైల్ తిప్పితే మీకు ఈ డిఫరెన్స్ అయితే తెలీదు. ఇక ఈ టాప్లో మీకు గ్రేడ్ 420 స్టైన్లెస్ స్టీల్ బ్లేడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది సెల్ఫ్ షార్పింగ్తో అయితే వస్తుంది. అంటే మీకు ట్రిమ్మర్ రన్ అయ్యే కొద్దీ ఇది షార్ప్నెస్ అయితే దాని అంతటా అదే తెచ్చుకుంటుంది అనమాట. 50% మీకు షార్ప్నెస్ అయితే ఇది దాని అంతటా దానే ఇంప్రూవ్ చేసుకుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ఈ హెడ్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఇలాగ పైకి ఇలా అంటే చాలు హెడ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు సేమ్ అదే రకంగా అయితే హెడ్ని అయితే సిక్ చేసుకోవచ్చు. సో ఈ హెడ్ని రీప్లేస్ చేసేయాలి అనుకుంటే ఇక్కడ మీరు నోజ్ హెయిర్ ట్రిమ్మర్ హెడ్ ఉంది కదా, దాన్ని ఇక్కడైతే మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఇక లెంత్ సెట్టింగ్స్లో చూస్తే మీకు 40 సెట్టింగ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 2 కోమ్స్ అయితే ఇచ్చారు కదా, ఇందులో మనకి చిన్న కోమ్లు మనకి 0.5 నుంచి 10mm వరకు 20 సెట్టింగ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మరొకటి వచ్చేసరికి పెద్ద కోమ్ అయితే కనిపిస్తుంది కదా, ఇందులో వచ్చేసరికి మీకు 10mm నుంచి 20mm వరకు 20 సెట్టింగ్స్కి అయితే ఇది కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ సెట్టింగ్స్ మనం చేంజ్ చేయాలని చెప్పాను కదా, మీకు డైల్ ఉంది కదా, ఈ కోమ్ మనం అటాచ్ చేసి డైల్ని తిప్పుతున్న కొద్దీ మనకి లెంత్ అనేది పెరుగుతూ తగ్గడం అయితే జరుగుతూ ఉంటుంది. వన్స్ మనం ట్రిమ్మర్ యూజ్ చేసిన తర్వాత
ఈ ట్రిమ్మర్ మీరు కావాలంటే వాష్ కూడా చేసుకోవచ్చు. మీకు ఫుల్లీ వాషబుల్‌తో అయితే ఈ ట్రిమ్మర్ వస్తుందనమాట. IPX5 వాటర్ రెసిస్టెంట్‌తో అయితే ఈ ట్రిమ్మర్ వస్తుంది. ఇంకా మీరు ఈ ట్రిమ్మర్‌ని యూజ్ చేసి ఓన్లీ గడ్డం, మీసాలే కాకుండా నోస్ అలాగే ఎయిర్‌ని కూడా కట్ చేయొచ్చు. అలాగే హెడ్ మీద ఉండే హెయిర్‌ని కూడా కట్ చేయొచ్చు. అందుకే వీళ్ళు 4 ఇన్ 1 కిట్ అని చెప్పేసి వీళ్ళైతే దీన్ని పిలుస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మీకు 1300 mAh బ్యాటరీతో అయితే ఈ ట్రిమ్మర్ వస్తుంది. 240 మినిట్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్‌ని అయితే అందిస్తుందన్నమాట. అంటే మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసినా మీకు ఈజీగా ఇక 3 మంత్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్‌ని అయితే ఇస్తుంది. అంటే మీరు డైలీ వచ్చేసరికి ఒక 10 మినిట్స్ యూజ్ చేశారనుకోండి, వీక్లీ వచ్చేసరికి మీరు మహా అయితే ఎన్ని సార్లు 2 టైమ్స్ అయితే యూజ్ చేస్తారు. ఇలా చూసుకుంటే డీజో చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకి 3 మంత్స్ అయితే ఇది బ్యాటరీ బ్యాకప్‌ని అయితే అందిస్తుంది. అలాగే ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. పవర్ బ్యాంక్ యూజ్ చేసి కూడా మీరు ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ గబుక్కున పవర్ అయిపోతే. ఇక పవర్ ఇండికేషన్ కోసం వీళ్ళు ఇక్కడ ఒక ఎల్ఈడీ ఇండికేటర్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 100% ఛార్జింగ్ ఉందంటే ఈ లైట్ అనేది గ్రీన్ కలర్‌లో అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. అదే మీకు 20-40% బ్యాటరీ ఉంటే ఆరెంజ్ కలర్‌లో బ్లింక్ అవుతుంది. ఇక 10-20% ఉంటే మీకు రెడ్ కలర్‌లో బ్లింక్ అవుతుంది. ఇక 3 బ్లింకింగ్స్ గనుక ఉన్నాయంటే మీకు 10% బ్యాటరీ ఉన్నట్టు. 3 రెడ్ బ్లింకింగ్స్ ఉన్నాయి అంటే బ్యాటరీ కంప్లీట్ లేదన్నట్టు. ఇంకా నో బ్యాటరీ షట్ డౌన్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇంతే కాకుండా మీకు ట్రావెల్ లాక్ అండ్ యాక్సిడెంటల్ ప్రొటెక్షన్ ఫీచర్‌ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇది ఒక సేఫ్టీ లాక్ లాగా అయితే ఉపయోగపడుతుంది. మనకు ఈ పవర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి. సో ఇది వచ్చేసరికి సేఫ్టీ లాగ్‌లోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఎవరైనా పిల్లలు గనక లేకపోతే ఇంకెవరైనా సరే దీన్ని ఆన్ చేస్తే వెంటనే ఆన్ అయితే అవ్వదు. సో ఇక్కడ వచ్చేసరికి మీకు లైట్ అయితే బ్లింక్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది సేఫ్టీ లాక్. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు మనం బ్యాగ్‌లో గనక ఇది పెట్టుకొని వెళ్తున్నాం అనుకోండి, గబుక్కున బటన్ ప్రెస్ అయినా సరే సో మీకు ఆన్ అయితే అవ్వదు. మళ్ళీ మీరు ఇది ఆన్ చేయాలంటే మళ్ళీ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే సో అప్పుడైతే ఆన్ అవుతుందన్నమాట. ఈ విధంగా మీకు సేఫ్టీ లాక్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఓవరాల్‌గా చెప్పాలి అనుకుంటే సో నేనైతే ఆల్రెడీ యూజ్ చేశాను కదా! సో చాలా చక్కగా అయితే నాకు ట్రిమ్ అయితే చేసిందని చెప్పొచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలి, ట్రిమ్మర్ ఎప్పుడు ఏంటంటే షేవర్ లాంటిది కాదు. షేవర్ ఏంటంటే మీకు కంప్లీట్ జీరో షేవ్ చేసేస్తది. ట్రిమ్మర్ ఏంటంటే మీకు లైట్‌గా రఫ్‌నెస్ అయితే అలాగే ఉంచుతుందనమాట. సో మీకు ట్రిమ్మర్ లాంటిది కావాలనుకుంటేనే మీరు ఇక్కడికి వెళ్ళాలి కానీ షేవర్‌కి అయితే ఇది పనికిరాదు. అంటే మనకి జీరో వరకు తీసుకెళ్ళలేదు. పనితనం అయితే చాలా బాగుంది. చాలా గ్రిప్పరీ ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉంది. ₹999కి వీళ్ళు 2 కోమ్స్ ఇస్తున్నారు. ఈ నోస్ ట్రిమ్మర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 3 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్. సో ఈ విధంగా మంచి మంచి ఫీచర్స్‌ని అయితే వీళ్ళు ₹999కే ఇస్తున్నారు. సో నన్ను అడిగితే నేను మన ఛానెల్‌లో చాలా ట్రిమ్మర్స్‌ని అయితే అన్బాక్స్ చేశాను. షావోమీ చేశాను, రియల్‌మీ చేశాను, ఫిలిప్స్ చేశాను. ఇంకా వేరే జిబ్రానిక్స్ చేశాను. ఈ విధంగా చాలా అయితే ట్రిమ్మర్స్ నేను అన్బాక్స్‌లో అయితే చేశాను. సో వాటన్నిటిలో కల్లా నాకు చూస్తే ప్రైస్ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా, ఫీచర్స్ పరంగా చూస్తే నాకు ఇది చాలా బాగా నచ్చిందని చెప్తాను. సో మీరు ఒకవేళ ₹999 ఒక మంచి ట్రిమ్మర్ కోసం చూస్తున్నారంటే డీజో ట్రిమ్మర్ కిట్. సో ఇదైతే తీసుకోవచ్చు. తీసుకోదగ్గ క్వాలిటీ ఉన్న ట్రిమ్మరే అని చెప్పొచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు డీజో కొత్తగా లాంచ్ చేసిన ట్రిమ్మర్ కిట్ అన్బాక్సింగ్ చూసి సో ట్రిమ్మర్ పనితనం ఎలా ఉంది, సో ట్రిమ్మర్ ఎలా ఉంది, కొనొచ్చా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మర్చిపోయాను నాయిస్. సో చూసారుగా నాయిస్ ఎంత వస్తుందో. మరీ ఎక్కువ నాయిస్ ఉందని చెప్పలేము. మిగిలిన ట్రిమ్మర్స్ ఎంత నాయిస్ అయితే చేస్తాయో అంత నాయిస్ చేస్తుంది. అలాగే అంతే వైబ్రేషన్ కూడా వస్తుంది.